హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బియ్యం పిండితో చెక్కలు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా నేను 4 గరిటెలు బియ్యం పిండి తీసుకుంటున్నాను చూడండి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ధనియాల పొడి, జీలకర్ర, నానబెట్టిన పచ్చిశనగపప్పు, నువ్వులు, ఉప్పు, కారం, నీళ్ళు, మనం పిండి కలపడానికి నీళ్ళు. తర్వాత ముందుగా నేను ఈ బియ్యం పిండిలో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, కొత్తిమీర వేసుకుంటున్నాను. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర, జీలకర్ర వేసుకున్నాను, ధనియాల పొడి వేసుకుంటున్నాను. తర్వాత నానబెట్టిన పచ్చిశనగపప్పు అన్నాను కదా, ఆ నానబెట్టిన పచ్చిశనగపప్పు ఈ పిండిలో వేసుకుంటున్నాను. తర్వాత నువ్వులు వేసుకుంటున్నాను. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకుంటున్నాను. తర్వాత నేను అల్లం, పచ్చిమిరపకాయలు, కొబ్బరి మిక్సీ వేసుకొని పెట్టుకున్నాను, అది కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ ముందు నీళ్ళు లేకుండా ముందు పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం పిండికి అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ స్టిక్ అంటుకునేలాగా ముందు ఒట్టిగా నీళ్ళు లేకుండా పిండి మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. చూడండి నేను ఎలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకున్నాను. నీళ్ళు కూడా మనం కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి ఎక్కువ పోసామనుకోండి పిండి పలచనైపోతుంది. అందుకని మనం చూసుకుంటూ తగినంతగా నీళ్ళు కలుపుకుంటూ పోసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఒకేసారి పోసుకోవద్దు. చూడండి నేను ఎలా పోసుకుంటూ కలుపుతున్నానో చూడండి. కొద్దిగానే వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. పోసుకుంటే పలచగా అయిపోతుంది. అలా చూడండి కలిసిపోయింది పిండి అంతా. పైకి కిందకి అనుకుంటూ పిండి మొత్తం మెత్తగా కలుపుకోవాలి. పిండి కలపడం చాలా కష్టంగా ఉంటుంది కదండి. అవి చూడండి ఇంకా పిండి పొడిగా ఉంది అడుగున. మళ్ళీ దానిలో కొద్దిగా నీళ్ళు పోసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అలా మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి నేను మొత్తం కలిపేసాను, పిండి మొత్తం కలిపేసాను అన్నీ. చూడండి అలా ఉండలాగా చేసుకోవాలి. దీన్ని మనం చిన్న ఉండల్లాగా మళ్ళీ చూసుకోవాలి. నేను ఆ పిండి మొత్తాన్ని 4 ఉండలు చేసుకున్నాను. ఉండలు చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మనం ఒక పెనం పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక గిన్నెలో అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పెనం పెట్టుకుంటున్నాను. ఇలా పెనం పెట్టుకొని పెనం వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ ఉండలు చేసుకున్నాం కదా, ఒక ఉండని తీసుకొని అగో చూడండి అలా ప్రెస్ చేస్తూ పెనం మీద ప్రెస్ చేస్తూ ఉండాలి. అలా పెనం అంతా అయ్యేటట్టుగా చూడండి. అలా 3 వేళ్ళతోటే చూడండి ఎలా అద్దుతున్నాను, అలా అద్దుకోవాలి. అలా అద్దేసిన తర్వాత దాని మీద మూత పెట్టి ఉంచుకోవాలి. మూత పెట్టి స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. చూడండి అది ఎలా ఐదు కాలింది చూడండి, ఎర్రగా కాలుతుంది. మళ్ళీ ఇట్లా తిప్పుకోవాలి. ఎర్రగా కాలింది కదా, ఇంకొక సైడ్కి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ చూడండి మళ్ళీ వెనక్కి తిప్పుకుంటున్నాను. అలా తిప్పుకోవాలి, 2 వైపులా అలా కాల్చుకోవాలి. అంతే అండి. అలా కాల్చిన వాటిని ఓ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి. వీటిని మేము తప్పాల చెక్కలు అంటాము, బియ్యం పిండి అప్పచ్చులు అంటాము. మీరైతే ఏమంటారు? వీటిని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.